నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను రాజేశ్వరి. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ పదవులు అవుట్. అధికారికంగా అట్టడుగుకు చేరుతారనే సెంటిమెంట్ కూడా. ఐరన్ లెగ్ లేడీగా పేరు తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి తరచూ తిరుమలకు వస్తూ అధికారులకు టెన్షన్ తెప్పిస్తున్నారంట. అవకాశం దొరికినప్పుడల్లా కూటమి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయటం ఆ మాజీ మంత్రికి షరా మామూలే. మరి ప్రభుత్వంపై నోరు పారేసుకునే ఆ మాజీ మంత్రికి టీటీడీలోని పెద్దలు ప్రత్యేక మర్యాదలు చేస్తూ ఉండటం, వీఐపీ దర్శనాల పేరిట స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఈ రాచమర్యాదలు వివాదాస్పదమై ఎవరి సీటుకు ఎసరు తెస్తుందో అని టీటీడీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? టీటీడీ అధికారులకు ఏంటి ఆ తలనొప్పి? వాచ్ ది స్టోరీ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ప్రతిరోజు తిరుమలకు వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు, వివిఐపీలు కూడా చాలా మంది ఉంటారు. అయితే అలా విఐపీలు, ప్రముఖులు వచ్చిన సమయంలో ప్రోటోకాల్తో పాటుగా వారి గౌరవార్థం తిరుమల శ్రీవారి ఆలయ పండితులు వేదాశీర్వచనాలు అందించి శేషవస్త్రంతో సత్కరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజాకు తిరుమల శ్రీవారి ఆలయంలో రాచ మర్యాదలు చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ అయినట్లు సమాచారం. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే విఐపీలు, వివిఐపీలకు ఆలయంలో వారి గౌరవార్థం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి అధికారులు శేష వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధానం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఇదిలా ఉంటే వైసీపీ మాజీ మంత్రి రోజా ఎక్కడ అడుగు పెడితే అక్కడ పదవులు కోల్పోయి అధికారికంగా అట్టడుగుకు చేరుతారనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఐరన్ లెగ్ లేడీ అని పేరు తెచ్చుకున్న ఈ మాజీ మంత్రి తరచూ తిరుమలకు వస్తూ వీఐపీ దర్శనాల పేరిట ప్రత్యేక మర్యాదలు పొందటం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఈ రాచ మర్యాదలు వివాదాస్పదమై ఎవరి సీటుకు ఎసరు తెస్తుందోనని టీటీడీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం ఈ మాజీ మంత్రికి షరామామూలే. ప్రభుత్వంపై నోరు పారేసుకునే రోజాకు టీటీడీలోని పెద్దలు ప్రత్యేక మర్యాదలు చేశారని, తరచూ ప్రత్యేక బ్రేక్ దర్శనాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా రోజా వారానికోసారి తిరుమల కొండకు రావటం, మంది మార్బలంతో హంగామా సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీటీడీలోని పెద్దలు ఈ మాజీ మంత్రికి ప్రత్యేక శ్రద్ధ చూపించి కోరినన్ని దర్శన టికెట్లు మంజూరు చేయడంపై సోషల్ మీడియాలో ప్రస్తుతం పోస్ట్ వైరల్ అవుతున్నాయి. దీనిపై టీటీడీ స్పందించింది. ఇది నిజమైన వీడియోలు కావని, మార్ఫింగ్ చేసి కావాలనే టీటీడీపై బురద చల్లడానికి కొంతమంది చేసిన ప్రయత్నాలని టీటీడీ తన వెబ్సైట్లో తెలియజేసింది. అందులో వాస్తవం కూడా లేదని చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీలో కీలకమైన అధికారి బదిలీ తప్పదని ప్రభుత్వ వర్గాల ద్వారా అందిన సమాచారం. మొత్తం మీద ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ మాజీ మంత్రి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రకంపనలే సృష్టిస్తోంది. మాజీ మంత్రి తెలుగుదేశంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోవటం, కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి అధికారం కోల్పోవటం, మళ్ళీ వైసీపీ పంచను చేరాక జగన్ జైలుకెళ్లటం, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా కొన్నేళ్లు నెట్టుకొచ్చిన చివరకు మళ్లీ అధికారం కోల్పోవటం జరిగింది. ఎటు తిరిగి ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకున్న ఆ మాజీ మంత్రి ఇప్పుడు వరుసగా తిరుమలకు వస్తూ ఉండటం టీటీడీలోని కీలకమైన అధికారిపై బదిలీ వేటు వేసేదాకా రాష్ట్ర ప్రభుత్వానికి తప్పని పరిస్థితిగా మారింది.